మన భారతీయులు ఎవరైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం అంటారు కదా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ నమస్కారం వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? ఇది కేవలం ఒకరినొకరు గౌరవించుకోవడానికి మాత్రమేనా, లేదా దీని వెనుక ఏదైనా ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉందా? ప్రపంచంలో చాలా దేశాల్లో హ్యాండ్ షేక్ చేసుకుంటారు కదా, కానీ మన భారతదేశంలో మాత్రం వేల సంవత్సరాలుగా ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. అదే నమస్కారం. మన ఋషులు ఏదైనా సాంప్రదాయం పెట్టారంటే అది కేవలం ఆచారం కోసమే కాదు, ఒక లోతైన జ్ఞానం కూడా దానిలో ఉంటుంది. నమస్కారం అనే పదానికి నిజమైన అర్థం ఏమిటంటే, నాలో ఉన్న దైవత్వం మీలో ఉన్న దైవత్వానికి మనస్ఫూర్తిగా వందనం చేస్తోంది అని అర్థం. మన శాస్త్రాల ప్రకారం ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంటుంది. జీవో దేవాలయ అన్నారు కదా. రెండు చేతులు నమస్కరించి వందనం చేయడం వలన మనలో అహంకారాన్ని తగ్గించి ముందున్న వ్యక్తిలో ఆ దైవత్వాన్ని మనం గౌరవించడం అన్నమాట. అందుకే గుడిలో దేవుడికి నమస్కారం చేసినట్లు ఎదురుగా ఉన్న మనుషులకి కూడా నమస్కారం చేస్తాం. ఇంకా సైన్స్ ప్రకారం చూస్తే మన చేతి వేళ్ల మధ్య కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆ రెండు చేతులు ఒక చోట కలపడం వలన మన మెదడులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాడులు కూడా యాక్టివేట్ అవుతాయి. అంతేకాకుండా చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేయడం ఎంత మంచిదంటే, హైజెనిక్గా ఉండి ఆరోగ్యంగా మనం ఉండవచ్చు. మనకి కరోనా సమయంలో బాగా ఈ విషయం అర్థమైంది అనుకుంటా. మన ప్రాచీన సనాతన ధర్మంలో ఏది చెప్పినా దానికి ఒక లోతైన జ్ఞానార్థం ఉంటుంది. కొన్నిటిని మనం పరిశీలించి తెలుసుకున్నాం, కొన్ని ఇంకా పరిశీలిస్తూనే ఉన్నాం, కొన్ని ఎప్పటికీ కనిపెట్టలేం. ఇప్పుడు తెలిసింది కదా నమస్కారం ఎందుకు చేస్తామో. ఇలాంటి సనాతన ధర్మ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం చేసి వెళ్ళిపోండి. జై శ్రీరామ్.